ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 16వ అధ్యాయం. పూర్వకాలంలో సుధర్ముడు అనే చంద్రవంశరాజు ఉండేవాడు. ఆ రాజు నారాయణపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు. ఆయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు ఆకాశరాజు, చిన్న కొడుకు తొండమానుడు. సుధర్ముడు ఆకాశరాజుకు పట్టాభిషేకం చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆకాశరాజు భార్య ధరణీదేవి వారికి అన్నీ ఉన్న సంతాన లోపము ఉండేది. వారు అనేక పుణ్యకార్యాలు చేశారు. ఒకరోజు ఆకాశరాజు తన కులగురువైన సుఖమహర్షిని పిలిచి వారిని ఉచిత రీతిలో పూజించాడు. తనకు సంతానము లేకపోవటము, ఆ దిగులుతో తన భార్య కుసించటము మొదలైన విషయాలు తెలియజేశాడు. అవంతా విన్న సుఖముని, పూర్వము దశరథుడు చేసిన విధంగా నువ్వు కూడా పుత్రకామేష్టి యజ్ఞము చేయి, నీ కోరిక నెరవేరుతుంది అని యజ్ఞానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించాడు. ఆకాశరాజు యజ్ఞము చేసి నేలను బంగారు నాగలితో దున్నసాగాడు. అలా దున్నుతున్నప్పుడు నాగలి కింద ఏదో తగిలి ఆగిపోయినట్లు అనిపించింది. ఆగి చూస్తే నేలలో ఒక పెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఒక సహస్ర కమల పుష్పము, ఆ పుష్పము మధ్య అందాల పాప కనిపించింది. ఇంతలో ఆకాశవాణి, ఆకాశరాజా, నువ్వు చాలా ధన్యుడవు. నీ పూర్వజన్మ సుకృతము వలన ఈ బిడ్డ నీకు దొరికింది. ఈమెను నీవు పెంచుకో, నీ వంశము ఈమె వలన పునీతమవుతుంది అని చెప్పింది. ఈమెను పెంచుకోవటం వలన నీ వంశము పునీతమవుతుంది అని తెలియజేసింది. ఆకాశరాజు అపరిమితమైన ఆనందముతో ఈనాటికి కదా నా జన్మ, నా వంశము సార్థకమైనాయి అనుకున్నాడు. చిరునవ్వులు చిందిస్తున్న ఆ పసిపాపను ఎత్తుకొని తనివి తీరా ముద్దాడాడు. ఆ బిడ్డను ధరణీదేవికి ఇచ్చి విషయం తెలియజేశాడు. ధరణీదేవి ఆ బిడ్డను తన ప్రాణం కన్నా ఎక్కువగా భావించుకొని పెంచుకోసాగింది. సద్బ్రాహ్మణులను రావించి వారిని గౌరవించి బిడ్డకు నామకరణ మహోత్సవ ముహూర్తాన్ని పెట్టించారు. ఆ ముహూర్తం రోజు సహస్రపత్ర కమలాలలో లభ్యమైన కారణంగా ఆ చిన్నారి పాపకు పద్మావతి అనే పేరు పెట్టారు. లక్ష్మీదేవి తమ ఇంట్లో వెలిసినట్లుగా భావించి ఆకాశరాజు, ధరణీదేవి ఎంతో ఆనందించారు. పూర్వకాలంలో వేదవతి అనే ఒక అందమైన కన్య ఉండేది. ఆ కన్య అందచందాలను వినిన ఎందరో రాజులు ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఒక శ్రీహరిని తప్ప తానెవరినీ వివాహం చేసుకోనని వేదవతి భీష్మించుకొని కూర్చుంది. ఒకనాడు వేదవతి తపస్సు చేస్తుండగా రావణుడు వచ్చి చూడటం జరిగింది. ఆమె అందానికి రావణాసురుడి ఆశ్చర్యపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, నేను రావణాసురుడను, 14 లోకాలను అవలీలగా జయించిన వాడను. నేను రమ్మంటే వెంటనే వచ్చి చంద్రుడు వెన్నెల్లో ప్రసరిస్తాడు. ఇంద్రుడైనా సరే నా ముందు తలవంచవలసిందే. దేవతలందరూ నా సేవకులు. 3 లోకాలకు అధిపతి అయిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమించు. అందాల రాశివైన నీకు ఈ తపస్సు ఎందుకు? నీ యవ్వనమంతా ఈ విధంగా వ్యర్థం చేసుకోవటం నీకు తగదు. చూస్తూ ఊరుకోవటము నాకు తగదు. నా లంకారాజ్యానికి రాణివిక అన్నాడు. రావణుని మాటలకు భయపడిన వేదవతి ఎలాగో ధైర్యం చిక్కబట్టుకొని, నేను శ్రీహరిని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను. ఆ శ్రీహరి గురించే తపస్సు చేస్తున్నాను. విష్ణుమూర్తి కనుక నా కోరిక కాదంటే ప్రాణాలైనా పోగొట్టుకుంటాను అని తన దృఢమైన నిశ్చయము తెలియజేసింది. అది విన్న రావణుడు హేళనగా నవ్వి, ఓసి అమాయకురాలా, విష్ణువుని ప్రేమించటం ఏంటి? ఆ విష్ణువు నా పేరు వింటేనే భయముతో గజగజలాడిపోతాడు. అలాంటి అల్పుడిని ప్రేమిస్తానంటావేంటి? నీకేమైనా మతిపోయిందా అన్నాడు. మీరెన్ని చెప్పినా సరే నేను విష్ణువుని తప్ప ఇంకెవరిని వివాహం చేసుకోను అని గద్గద స్వరంతో వేదవతి తెలియజేసింది. రావణాసురుడు కోపంతో, నన్నే నిరాకరిస్తావా అంటూ వేదవతిని సమీపించి పట్టుకోబోయాడు. రావణుడు మానభంగం చేస్తాడేమోనన్న భయపడిన వేదవతి, అన్యకాంతాభిమాని, కామాంధకారములో నీకు కళ్ళు కనపడటలేదు. ఇష్టం లేని నన్ను కష్టపెట్టినందుకు నువ్వు నా శాపాగ్నికి గురి అవుతావు. నేను ఈ అగ్నిలో ఆహుతి అయి భస్మమైపోతాను. నీ కారణం వలన నేను ఈ దేహముతో నశిస్తిపోతున్నా కాబట్టి నీ వంశము ఒక స్త్రీ మూలంగా సర్వనాశనమైపోతుంది. నా ఉసురు తప్పకుండా అనుభవిస్తావు అని శపించింది. వెంటనే యోగాగ్నిలో సృష్టించుకొని ఆ యోగాగ్ని వలన దగ్ధమై బూడిదగా మారిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రావణాసురుడు సీతను అపహరించడం చూసి అగ్నిదేవుడు ఆమెను రక్షించాలి అనుకున్నాడు. శ్రీరాముడు నిజమైన సీతను నా దగ్గర దాచి మాయాసీతనే ఆశ్రమంలో ఉంచాడు. నువ్వు తీసుకొని పోతున్నది మాయాసీతను అన్నాడు. అగ్నిదేవుని మాటలు నమ్మిన రావణాసురుడు, అయితే అసలు సీతను నాకిచ్చి మాయాసీతను నీ దగ్గర పెట్టుకో అన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు తన దగ్గర దగ్ధమైన వేదవతిని రావణాసురునికిచ్చి అతని నుంచి నిజమైన సీతను గ్రహించి తనలో దాచుకున్నాడు. తరువాత రావరావణ యుద్ధము, రావణ సంహారము జరిగాయి.
శ్రీరామచంద్రుడు సీతను అగ్నిప్రవేశం చేయించినప్పుడు అగ్నిదేవుడు సీతను వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి జరిగిన విషయము శ్రీరాముడికి తెలియజేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, ఈ అవతారంలో నేను ఏకపత్ని వ్రతుడను కాబట్టి ఇంకొక స్త్రీ నా భార్య అవ్వటము అసంభవము. కలియుగంలో ఈ వేదవతిని వివాహమాడతాను అని తెలియజేశాడు. ఈ విధంగా ఆకాశరాజుకు దొరికిన పద్మావతి వేదవతి. శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర 16వ అధ్యాయం సంపూర్ణం.